అండి అందరికీ నమస్తే. అఖండ 2 తాండవం ఈ యొక్క డే 8 అంటే 1 వీక్ దాటింది అనమాట. ఈ 1 వీక్ అనేది ఫుల్ గా ఎంత కలెక్షన్ చేసింది, అలాగే 7th డే రోజు మన ఇండియాలో స్టేట్ వైజ్ గా ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి ఒక 1 అవర్ క్రితమే వచ్చింది. 1 అవర్ క్రితమే వచ్చింది. ఇంతవరకు నిన్న మార్నింగ్ కూడా రాలేదండి. స్టేట్ వైజ్ గా ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి ఒక 1 అవర్ క్రితమే వచ్చింది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క డే 8th అనేది జరుగుతుంది కాబట్టి, 8వ రోజు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కలెక్షన్ అనేది లైవ్ డేటా అనమాట. నెక్స్ట్ మారిపోవచ్చు అనమాట ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. సో ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి 8వ రోజు ప్రస్తుతానికి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట. గ్రాస్ లో వచ్చి షేర్లు వచ్చి వరల్డ్ వైడ్ గా ఎంత సంపాదించింది ఈ యొక్క మూవీ అఖండ తాండవం 2 మూవీ. సో అవతార్ వచ్చిన దాని వల్ల ఏమన్నా రిస్క్ ఏమన్నా ఉంటుందా అని చెప్పి క్లారిటీ ఇక్కడ చెప్పేస్తాను. ఒక వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అలాగే మాకు కలెక్షన్ల పరంగా అర్థం కాలేదు బ్రో అంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా, వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో చాలా మంది నా వీడియోని చూస్తున్నారండి, చూసి వెళ్ళిపోతున్నారు అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. ప్లీజ్ దయచేసి నాలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? సో నేను అవతారికి సంబంధించిన కలెక్షన్ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. దీని వెనకాల ఉంటుంది నా ఛానల్లో వీడియో అనేది. సో ఎవరైనా సరే చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫుల్ కలెక్షన్ అండి, ఒక భయం వేసిపోతుంది మీకు ఆ కలెక్షన్ కానీ వింటే. ప్రస్తుతానికి డే 8 జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డే 8 లో ఎంత సంపాదించింది అంటే 0.34 లక్షలు సంపాదించింది అనమాట. అఖండ తాండవం 2 34 లక్షల వరకే సంపాదించింది, అంతకు మించి ఇంకా లేదు. డే 8న చాలా వరకు తగ్గాయని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క కలెక్షన్ అనేది మారిపోతుంది. మాక్సిమం ఈ యొక్క రోజు ఒక 1 crore వస్తుందండి, అంతకు మించి రాదు. ఎందుకంటే ఆ మూవీ రిలీజ్ అయిపోయింది, ఇంకా ఏ మూవీ దాని కింద పనికిరాదు అసలు. సో డే 7th 2.74 lakhs అంటే 2.74 lakhs ని సంపాదించింది అనమాట. ఇక్కడ స్టేట్ వైజ్ గా చూసుకున్నట్లయితే 1 గంట క్రితమే వచ్చింది. సో తెలుగులో వచ్చి 2.4 లక్షలు, తమిళ్లో వచ్చి 0.34 లక్షలు, సో హిందీలో వచ్చి చాలా తక్కువ అండి, ఒక రకంగా వచ్చాయన్నమాట. ఇంకా మలయాళంలో వచ్చి 0.01 crore అనమాట. సో అఖండ తాండవం 2 వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 145 నుంచి 150 కోట్ల వరకు వచ్చిందని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు అనమాట. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా టోటల్ మన ఇండియా వైజ్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 76.64 లక్షలు అనమాట. సో ఇండియన్ గ్రాస్ లో వచ్చి 99 కోట్లు సంపాదించింది అనమాట. అంటే టోటల్ గా 100 కోట్లు దాటేసింది. ఓవర్సీస్ లో వచ్చి 11.50 లక్షలు సంపాదించింది అనమాట. అంటే 11.50 లక్షలు సంపాదించింది అనమాట. సో ఇక వరల్డ్ వైడ్ ఇంతకు ముందు చెప్పిన ఇండియన్ గ్రాస్ వచ్చి 99 కోట్లు అంటే 100 కోట్లు వచ్చింది. ఓకేనా? సో ఇంకా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 150 నుంచి 145 కోట్లు సంపాదించింది అనమాట. ఇక డేట్ వైజ్ గా చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోస్ కి 8 కోట్లు సంపాదించింది. డే 1 ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 22.5 లక్షలు వచ్చింది అనమాట. డే 2 కి వచ్చి 15.5 లక్షలు వచ్చింది. డే 3 కి వచ్చి 15 కోట్ల 1 లక్ష వచ్చింది అనమాట. డే 4 కి వచ్చి 25 లక్షలు వచ్చింది అనమాట. డే 5 కి వచ్చి 4.25 లక్షలు వచ్చింది అనమాట. డే 6 కి వచ్చి 3.35 లక్షలు వచ్చింది అనమాట. డే 7 కి వచ్చి 2.74 లక్షలు వచ్చింది అనమాట. ప్రస్తుతానికి డే 8 అనేది గడుస్తుంది కాబట్టి 0.34 లక్షల వరకే సంపాదించింది ఇండియన్ మొత్తం కలిపితే. ఇక చూసుకున్నట్లయితే మీకు 350 నుంచి 380 కోట్ల దాకా సంపాదించింది ఈ యొక్క మూవీ. క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదిగో చూడండి ఒకసారి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అండి? టోటల్ గా 76.64 లక్షలు అనమాట. ఇండియన్ గ్రాస్ లో వచ్చి ఓన్లీ ఇండియన్ గ్రాస్ లో వచ్చి 99 కోట్లు అనమాట. ఓకేనా? వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 145 కోట్ల నుంచి 150 కోట్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే 150 కోట్లు కొట్టేసింది ఇక్కడ. ఇంకో ఓవర్సీస్ లో కలెక్షన్ వచ్చి 11.50 లక్షలు అనమాట. ఇక్కడ వచ్చేసింది కదా, 380 నుంచి 400 కోట్ల దాకా వచ్చేసింది కదా. క్లారిటీగా తెలుస్తుంది కదా. ఇండియన్ గ్రాస్ వచ్చే 100 కోట్లు, ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 150 కోట్లు వచ్చింది అనమాట. సో కలెక్షన్స్ అనేటివి ఇవన్నమాట. మీకు నేను చెప్పిన విధానం మీకు ఇంకా అర్థం కాలేదంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి, క్లారిటీగా ఇస్తాను రిపోర్ట్ అనేది. ఒకసారి వెళ్ళి చదువుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ వీడియోని చేస్తున్నానండి. ఎందుకంటే మెంటల్లీ నాకు డిస్టర్బ్గా ఉందన్నమాట. సో
అంటే డిస్టర్బ్ గా ఉందన్నమాట. కొంచెం రెస్ట్ అనేది కావాలి నాకు. అందులో ఈ యొక్క అవతార్ మూవీ రిలీజ్ అయింది, అసలు మామూలుగా లేదు కలెక్షన్ అనేది కూడా. సో దానికి సంబంధించిన రివ్యూ కలెక్షన్ కూడా నేను చెప్పున్నాను. సో నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. ఎవరైనా సరే నా యొక్క ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ప్లీజ్.